హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ ఫ్యాషన్ హోమ్. ఈరోజు నేను ఒక బ్యూటిఫుల్ డిజైన్ అయితే మీకు చూపించబోతున్నానండి. ఇది ట్యుటోరియల్ కాదు, జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానంతే. ఎందుకంటే ఈ డిజైన్లో మనకి బీడ్స్ కుట్టడం వస్తే సరిపోతుంది అండ్ సీక్వెన్స్ కుట్టడం వస్తే సరిపోతుంది. ఆల్రెడీ సీక్వెన్స్ ఎలా స్టిచ్ చేయాలి అనేది నిన్న మీకు చూపించాను నిన్న వీడియోలో. ఎవరైనా చూడకపోతే ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి, ఓకేనా. అండ్ తర్వాత బీడ్స్ కుట్టడం అందరికీ వచ్చు కాబట్టి ఈజీగా ఈ డిజైన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఫస్ట్ అయితే నేను మీకు నెక్ పార్ట్ అనేది చూపిస్తున్నాను. ఇది చూపించే ముందు ఎలా స్టిచ్ చేయాలి అనేది జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను ఎలా స్టిచ్ చేశాను అనేది. ఓకే, ఫస్ట్ అయితే వన్ లైన్ గోల్డ్ జరీ థ్రెడ్ తోటి చైన్ స్టిచ్ అనేది వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ కాంబినేషన్, అంటే ఇది శారీ వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ అన్నమాట. సో గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకుని దాంతో 2 లైన్స్ చైన్ స్టిచ్ వేసుకున్నాను. తర్వాత గోల్డ్ కలర్ షుగర్ బీడ్స్ తీసుకున్నాను, వాటితో 1 లైన్ స్టిచ్ చేసుకున్నాను. తర్వాత గ్రీన్ కలర్ సీక్వెన్స్ తీసుకుని 1 by 1 అంటే ఒకదానిపైన ఒకటి ఓవర్లాప్ అయ్యే విధంగా ఈ విధంగా 1 లైన్ స్టిచ్ చేసేసుకున్నాను అనమాట. తర్వాత అగైన్ షుగర్ బీడ్స్తో 1 లైన్ వేసుకున్నాను. తర్వాత 4 mm బీడ్స్ని 1 లైన్ స్టిచ్ చేసుకున్నాను. తర్వాత షుగర్ బీడ్స్ని 1 లైన్ స్టిచ్ చేసుకున్నాను. తర్వాత గ్రీన్ కలర్ అంటే ప్యారెట్ గ్రీన్ కలర్లో ఉండే క్లిప్ స్టోన్స్ రౌండ్ షేప్లో తీసుకుని వాటిని ఒకదాని పక్కన ఒకటి స్టిక్ చేశానండి. స్టిక్ చేసుకుని వాటి చుట్టూరా ఈ షుగర్ బీడ్స్ని కుట్టేసుకున్నాను అనమాట. అండ్ తర్వాత ఇవి కుట్టుకున్న తర్వాత దీనిపైన నేను ఒక 2 షుగర్ బీడ్స్ ఎక్కించుకుని ఒక సీక్వెన్స్ ఎక్కించుకుని నీడిల్ కింద కుచ్చేసాను. ఈ విధంగా ప్రతి దానిపైన మనం స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక వీటి మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో ఒక 4 mm బీడ్ ఒక షుగర్ బీడ్ వేసుకుని ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్నాం. ఇలా మనకి నెక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో ఇది నెక్ పార్ట్ అనమాట. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, చాలా గ్రాండ్గా కూడా ఉంది. అండ్ వెనకాల నేను బుటీస్ అయితే వేయలేదు, ఎందుకంటే మనకి నెక్కే చాలా గ్రాండ్గా వచ్చింది కదా, అందుకు. ఇక హ్యాండ్ పార్ట్ వచ్చేటప్పటికి సేమ్ మనం నెక్కి ఏ విధంగా అయితే బార్డర్ వేసుకున్నామో అదే విధంగా బార్డర్ వేసేసుకుని ఇక హ్యాండ్ పార్ట్ అంతా కూడా ఈ విధంగా బుటీస్ వేసేసుకున్నాను. ఎలా అంటే గ్రీన్ కలర్ రౌండ్ షేప్లో ఉండే క్లిప్ స్టోన్ పెట్టుకుని దాని చుట్టూరా షుగర్ బీడ్స్ అనేవి స్టిచ్ చేసేసాను అనమాట. ఇలా దగ్గరగా కుట్టేసుకుంటే మనకి హ్యాండ్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇక ఫ్రంట్ నెక్ కూడా సేమ్ బ్యాక్ నెక్ ఎలా వేసుకున్నామో ఫ్రంట్ నెక్ కూడా అదే విధంగా స్టిచ్ చేసుకున్నానండి. సో ఓవరాల్గా డిజైన్ అయితే ఇది ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకే, బై ఫ్రెండ్స్.